ఏపీ సీఎం చంద్రబాబుతో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అమరావతిలో సమావేశమయ్యారు. ఈ భేటీలో పలు కీలక అంశాలపై చర్చించారు. ప్రధానంగా పునర్విభజనలో ఆంధ్రాలో కలిసిన 5 గ్రామ పంచాయతీలను తిరిగి తెలంగాణలో కలపడానికి సహకరించాలని మంత్రి తుమ్మల కోరారు. తిరుమలలో తెలంగాణకి 5 ఎకరాల స్థలం కేటాయించాలని సీఎం చంద్రబాబుని తుమ్మల కోరారు. ఖమ్మంలో టీటీడీ దేవస్థానం నిర్మాణానికి సహకరించాలని సీఎం చంద్రబాబును మంత్రి తుమ్మల కోరారు. ఖమ్మం జిల్లా పెద్దవాగు మరమ్మతుల కోసమయ్యే ఖర్చులో 85% నిధులను విడుదల చేయాలని అభ్యర్థించారు. సత్తుపల్లి కొవ్వూరు రైల్వే లైన్, పెనుబల్లి అమరావతి రైల్వే లైన్ నిర్మాణానికి కృషి చేయాలని విన్నవించారు. భద్రాచలం ముంపు బారిన పడకుండా నిర్మించిన కరకట్టకి సంబంధించి ఏపీలో కలిసిన భాగానికి వెంటనే మరమ్మతులు చేపట్టాలని మంత్రి తుమ్మల కోరారు. తెలంగాణలో కార్పొరేషన్ల మేయర్లు ఎవరో తేలిపోయింది. మెజార్టీ స్థానాలకు కాంగ్రెస్ హస్తగతం చేసుకుంది. కరీంనగర్, కొత్తగూడెం మినహా అన్ని కార్పొరేషన్లలో హస్తం మేయర్ పీఠం దక్కించుకుంది. కరీంనగర్ మేయర్ పీఠాన్ని కమలదళం కైవసం చేసుకుంది. మేయర్గా శ్రీనివాస్, డిప్యూటీ మేయర్గా సునీల్ రావు ఎన్నికయ్యారు. ఇక కొత్తగూడెం మేయర్ పీఠాన్ని సిపిఐ దక్కించుకుంది. మేయర్గా గణేష్ ఎన్నికయ్యారు. దీంతో తొలిసారిగా తెలంగాణలో మేయర్ పీఠాన్ని కామ్రేడ్లు దక్కించుకున్నారు. మరోవైపు నీలగిరిగడ్డ కాంగ్రెస్ అడ్డాగా నిలిచింది. నల్గొండ మేయర్ పీఠాన్ని హస్తం కైవసం చేసుకుంది. మేయర్గా బుర్రి చైతన్యారెడ్డి ఎన్నికయ్యారు. డిప్యూటీ మేయర్గా అష్రఫ్ అలీ ఎన్నికయ్యారు. నిజామాబాద్లో అనూహ్యంగా మేయర్ సీటును కాంగ్రెస్ దక్కించుకుంది. మేయర్గా ఉమారాణి ఎన్నికయ్యారు. డిప్యూటీ మేయర్గా మజ్లిస్కు చెందిన సల్మాన్ తహసీల్ ఎన్నికయ్యారు. మహబూబ్ నగర్ మేయర్గా కాంగ్రెస్ పార్టీకి చెందిన మమత ఎన్నికయ్యారు. మంచిర్యాల మేయర్గా ధర్నీ మధు ఎన్నికయ్యారు. రామగుండం కార్పొరేషన్ను కాంగ్రెస్ కైవసం చేసుకుంది. మేయర్గా మహంకాళి స్వామి ఎన్నికయ్యారు. కాంగ్రెస్ పార్టీ 5 స్థానాలను గెలుచుకోగా బీజేపీ కరీంనగర్ మేయర్ పదవిని కైవసం చేసుకుంది. కొత్తగూడెంలో కాంగ్రెస్, సిపిఐ పార్టీలకు సమానంగా సీట్లు రావడంతో రెండు పార్టీలు అవగాహన కుదుర్చుకున్నాయి. మొదటి 2.5 ఏళ్లు మేయర్ పదవి సిపిఐకి, డిప్యూటీ మేయర్ పదవి కాంగ్రెస్కు ఇవ్వాలని నిర్ణయించాయి. కాంగ్రెస్ పార్టీ, మజ్లిస్ పార్టీ సహకారంతో నిజామాబాద్ మేయర్ పదవిని దక్కించుకుంది. మొదటి నుంచి ఉత్కంఠ రేపిన కరీంనగర్ మేయర్ పదవి బీజేపీకి దక్కింది. కొత్తగూడెంలో కాంగ్రెస్, సిపిఐ పార్టీలు 22 స్థానాల చొప్పున గెలిచాయి. ఇక్కడ బీఆర్ఎస్ 8 సీట్లు గెలుచుకుంది. సిపిఐకి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ బేషరతుగా మద్దతు ప్రకటించినప్పటికీ సిపిఐ మాత్రం రొటేషన్ పద్ధతిలో మిత్రపక్షం కాంగ్రెస్ పార్టీతో నడిచేందుకు మొగ్గు చూపింది. కరీంనగర్ కార్పొరేషన్ మేయర్గా బీజేపీ నుంచి కొలగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ సునీల్ రావు, ఇక నిజామాబాద్ కార్పొరేషన్ మేయర్ కాంగ్రెస్ నుంచి ఉమారాణి, డిప్యూటీ మేయర్ మజ్లిస్ నుంచి సల్మా తహసీన్ కైవసం చేసుకున్నారు. రామగుండం కార్పొరేషన్ మేయర్గా మహంకాళి స్వామి, డిప్యూటీ మేయర్ పాతిపల్లి ఎల్లయ్య కాంగ్రెస్. ఇక కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ విషయానికి వస్తే మోడ్ గణేష్ సిపిఐ, డిప్యూటీ మేయర్ సిరిపురపు లలితా కుమారి కాంగ్రెస్. నల్గొండ కార్పొరేషన్ మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్, డిప్యూటీ మేయర్ మహ్మద్ అష్రఫ్ అలీ అమర్. మహబూబ్ నగర్ కార్పొరేషన్ మేయర్ గుమ్మల్ మమతా కాంగ్రెస్, డిప్యూటీ మేయర్ సురేందర్ రెడ్డి. మంచిర్యాల కార్పొరేషన్ మేయర్ మధుకర్ కాంగ్రెస్, డిప్యూటీ మేయర్ రమ్య మహేష్ కాంగ్రెస్.
కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి మరోసారి తమ పార్టీపై అసహనం వ్యక్తం చేశారు. జగిత్యాలలో కాంగ్రెస్ మున్సిపల్ చైర్పర్సన్ గెలుపుపై విచారం వ్యక్తం చేశారు. చైర్మన్ స్థానం దక్కినందుకు సంతోషపడాలా లేక బాధపడాలా అర్థం కావడలేదన్నారు. అసలు పార్టీలో కొనసాగాలా వద్దా అని ఆలోచిస్తున్నానని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంకెంతకాలం అవమానాలు భరించాలని, సంజయ్ ఉన్నంత వరకు వేధింపులు తప్పవా అని నిలదీశారు. పార్టీ మారలేదంటూ కాంగ్రెస్ తో సంసారం చేస్తున్నారని మండిపడ్డారు. కార్యకర్తల మనోభావాలు హైకమాండ్ గుర్తించారని తెలిపారు. కాంగ్రెస్ లో కొనసాగడంపై ఆలోచిస్తున్నాయని, భవిష్యత్తు ఏంటో తెలియడం లేదని స్పష్టం చేశారు జీవన్ రెడ్డి. బైంసాలో బీజేపీని రాకుండా చేయడానికి చాలా ప్రయత్నించారని ఆరోపించారు తెలంగాణ బీజేపీ చీఫ్ రామచంద్రరావు. ఆ కుట్రలను తిప్పికొట్టిన బైంసా ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. చాలా చోట్ల వైస్ చైర్మన్లు బీజేపీ నుంచి గెలిచారని, 15 స్థానాల్లో బీజేపీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా నిలిచిందన్నారు. కొన్ని ప్రాంతాల్లో గతంలో కన్నా ఎక్కువ గెలిచామని చెప్పుకొచ్చారు రామచంద్రరావు. జైలుకు పంపించి తప్పుడు కేసు పెట్టి ఆరోపించి వాళ్ళ మీద పెట్టినటువంటి ఒక కేంద్రం అది. దాంట్లో సగం మందికి నేనే ఆ రోజు న్యాయవాదిగా యాక్టివ్ గా ప్రాక్టీస్ చేసిన రోజుల్లో నేనే ఆర్గ్యూ చేశాను. ఎంతో మంది కుటుంబాలు అక్కడి నుంచి వెళ్ళిపోయినాయి, పారిపోయారు. అక్కడ ఎంఐఎం ఒక ఆగడాలకి అక్కడ తట్టుకోలేక కూడా ఒక డాక్టర్ ఒక నర్సింగ్ హోమ్ మీద అటాక్ జరిగింది, ఎంతో మంది చంపేయడం జరిగింది. వినాయక చవితి చేస్తుంటే దాని పైనుంచి మస్జిద్ పైన రాళ్ళు వేసి హిందువులు వాళ్ళకి పండుగ కూడా చేసుకోలేని పరిస్థితి మహిసాలు ఉండే. మజ్లీస్ పార్టీ చివరికి లాస్ట్ లో వాళ్ళు ఎంఐఎం మేయర్ గా ఉండే. అంతకుముందు కాంగ్రెస్ పార్టీ, మజ్లీస్ పార్టీ, లేకుంటే బీఆర్ఎస్ మజ్లీస్ పార్టీ వాళ్ళ మధ్యన వాళ్ళ ఉన్నటువంటి ఒక సంబంధాల గురించి నేను ముందు చెప్తా ఏమేమి సంబంధాలు ఉన్నాయి వాళ్ళు మాట్లాడి వాళ్ళు చేసుకొని బీజేపీని రాకుండా చేసే ప్రయత్నం చేశారు. అటువంటి బైంసాలో నేను బైంసా ప్రజలకు శీర్ష వహించి వారికి నమస్కరిస్తున్నాను, ధన్యవాదాలు తెలుపుతున్నాను. దాంతోపాటు తెలంగాణ ప్రజలకు కూడా నేను ధన్యవాదాలు చెప్తున్నాను. భారతీయ జనతా పార్టీకి ఇచ్చినటువంటి ఆదరణ చాలా మంది అనొచ్చు, మీకు ఇన్నే వచ్చినాయి అన్నీ వచ్చాయని చెప్పేసి. ఇవన్నీ కూడా ఏ విధంగా మా ఒక గ్రాఫ్ పెరిగింది, ఏ విధంగా ఎవరు గ్రాఫ్ తగ్గినాయి. మొన్న నేను మాట్లాడినప్పుడు కొంత ఇమీడియట్ ఒక ఇనిషియల్ ట్రెండ్ లో ఉండే కాబట్టి చెప్పాం. ఇప్పుడు మీకు చెప్తా ఉన్నాను, మాకు 220లో 204 నుంచి ఈరోజు 336 దాకా మేము గెలిచినాం. మా ఓటు శాతం కూడా పెరిగింది. అదేవిధంగా మొత్తం 100 వార్డులు కార్పొరేషన్ కావచ్చు, చైర్మన్ కావచ్చు మేము గెలిచినాం. ఇప్పుడు 25+ మున్సిపాలిటీస్ లో మేము సింగిల్ లార్జెస్ట్ పార్టీగా గానే ఒక డిసైడింగ్ ఫ్యాక్టర్ గా ఈరోజు మేము ఆవిర్భవించినాం. చాలా చోట్ల వైస్ చైర్మన్లు భారతీయ జనతా పార్టీ గెలిచేది. ఇంకా అన్ని లెక్కలు రాలేదు. కొన్ని మెదక్, జహీరాబాద్, సంగారెడ్డి నుంచి కొన్ని వచ్చినాయి, రంగారెడ్డి కొన్ని ప్రాంతాల నుంచి వైస్ చైర్మన్ అక్కడ ఇక్కడ లెక్క రాలేదు నాకు. ఇక కానీ 25 స్థానాల్లో భారతీయ జనతా పార్టీ నిర్ణయాత్మకమైన శక్తి ఈరోజు మేము అక్కడ ఉన్నాం. వెల్కమ్ బ్యాక్. వికారాబాద్ జిల్లా పరిగి పోలీస్ స్టేషన్ ఎదుట 1వ వార్డు కౌన్సిలర్ అక్కమ్మ ఆందోళనకు దిగింది. ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి వైస్ చైర్మన్ ఇస్తానని చెప్పి మోసం చేశారంటూ అక్కమ్మ, ఆమె కుటుంబ సభ్యులు ఆరోపించారు. తమకు న్యాయం చేయాలని అక్కమ్మ డిమాండ్ చేస్తోంది. చెప్పండి సార్, న్యాయం యువతకు న్యాయం కావాలన్నా వద్దా? చెప్పండి సార్, దౌర్జన్యంగా మనం కొట్టి మారేసుకోండి సార్. వాళ్ళ ఇంట్లోకి వికారాబాద్ మున్సిపల్ చైర్మన్ గా గడ్డం అనన్య ప్రమాణ స్వీకారం చేశారు. తెలంగాణ శాసన సభాపతి కుమార్తె అనన్య చైర్మన్ కావడంతో మున్సిపాలిటీ మరింత అభివృద్ధి చెందే అవకాశం ఉందని తోటి కౌన్సిలర్లు ఆశాభావం వ్యక్తం చేశారు. రానున్న రోజుల్లో అధిక నిధులు తీసుకువచ్చి మున్సిపల్ అభివృద్ధికి కృషి చేస్తానని ఆమె తెలిపారు. అమరావతిలో బిల్గేట్స్ బృందం పర్యటిస్తోంది. గన్నవరం ఎయిర్పోర్టులో బిల్గేట్స్ కు మంత్రులు ఘన స్వాగతం పలికారు. ఏపీ పర్యటనలో బిల్గేట్స్ సీఎం చంద్రబాబుతో కలిసి సచివాలయంలోని రియల్ టైం గవర్నెన్స్ కమాండ్ సెంటర్ ను సందర్శించారు.
ఆర్టీజీఎస్ కేంద్రం నుంచి పాలనలో టెక్నాలజీ వినియోగాన్ని దగ్గరుండి పరిశీలించారు. రియల్ టైం గవర్నెన్స్ ద్వారా పౌర సేవల్ని వేగంగా అందిస్తున్న తీరు ఫలితాలను గేట్స్ కు ఈ సందర్భంగా చంద్రబాబు వివరించారు. డాటా లేక్ అవేర్ 2.0, వాట్సాప్ గవర్నెన్స్, సంజీవని ప్రాజెక్ట్, రాజధాని అమరావతి ప్రాజెక్టుల గురించి బిల్ గేట్స్ తెలుసుకున్నారు. ఆర్టీజీఎస్ లోని డిస్ప్లే వాల్స్ పై ప్రెజెంటేషన్లను పరిశీలించారు. డాటా లేక్ ద్వారా అన్ని ప్రభుత్వ శాఖలను అనుసంధానించామని సీఎం వివరించారు. డాటా లేక్, వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా పౌర సేవల్ని సులభతరం చేయడం బాగుందని ఈ సందర్భంగా బిల్ గేట్స్ కితాబిచ్చారు. రోజుల క్రితం అత్తాపూర్లో సంచలనం సృష్టించిన లాయర్ హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఖదీర్ హత్య కేసును సవాల్గా తీసుకున్న అత్తాపూర్ పోలీసులు 48 గంటల్లో అరెస్టు చేసి నిందితులను కోర్టులో హాజరుపరిచారు. కుటుంబ సమస్యలు, ఆర్థిక లావాదేవీల కారణంగా అడ్వకేట్ మహమ్మద్ ఖదీర్ను మొదటి భార్య సోదరులు హత్య చేసినట్టుగా నిర్ధారించారు. 2025లో మరో మహిళను రెండో వివాహం చేసుకున్నారని పోలీసులు తెలిపారు. మొదటి భార్యతో గొడవలు జరుగుతున్నాయని, ఇందులో భాగంగానే బామ్మర్దులు హత్య చేసినట్లు తేల్చారు. ఈ సులేమాన్ నగర్ వీకేర్ ఆన్లైన్ సర్వీస్ సెంటర్లో ఈ మొహమ్మద్ ఖదీర్ అనే అడ్వకేట్ కమ్ అయిన రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసే వ్యక్తి మర్డర్ జరిగిందని మాకు ఇన్ఫర్మేషన్ రాగానే మా ఎస్హెచ్ఓ అత్తాపూర్ అండ్ వాళ్ళ సిబ్బంది ఆ ప్లేస్కి వెళ్ళి క్లూస్ టీమ్స్ని తీసుకెళ్ళి మొత్తం కూడా ఆ సీన్ ప్రిజర్వ్ చేయడం, ఆ లొకాలిటీలో ఉన్న టెక్నికల్ ఎవిడెన్స్ అండ్ సీసీ ఫుటేజ్ అంతా తీసుకొని వెరిఫై చేసిన తర్వాత అక్కడ ఎవరైతే ప్రత్యక్ష సాక్షులు ఉన్నారో ఆ వీకేర్ సెంటర్కి సంబంధించిన వ్యక్తులు, వాళ్ళు చెప్పిన దాని ప్రకారం అక్కడికి వెహికల్స్ పైన, 2 వీలర్స్ పైన కొందరు వ్యక్తులు వచ్చి ఈ మర్డర్ చేసిండ్రని చెప్పడం జరిగింది. సో అదంతా వెరిఫై చేసిన తర్వాత వాళ్ళు చెప్పిన, అక్కడ ప్రత్యక్ష సాక్షులు చెప్పిన దాని ప్రకారం మొహమ్మద్ అనీఫ్ అబ్దుల్ కరీం అని ఈ డిసీజ్డ్ ఎవరైతే ఉన్నారో ఆయనకు స్వయాన వీళ్ళు బామర్దులు. వీళ్ళు ఈ డిసీజ్డ్ మొహమ్మద్ ఖదీర్కి అతని ఫస్ట్ వైఫ్ కి ఫ్యామిలీ డిస్ప్యూట్ ఉంది. ఈ ఖదీర్ యొక్క ఫస్ట్ వైఫ్ తమ్ముళ్ళే వీళ్ళిద్దరు. సో ఈ ఫ్యామిలీ డిస్ప్యూట్ వీళ్ళు దృష్టిలో ఉంచుకొని వాళ్ళ ఫ్రెండ్ సపోర్ట్ తీసుకొని ఇంకొక 5. తెలంగాణలో న్యాయవాది మహమ్మద్ ఖదీర్ హత్యను న్యాయవాదులు తీవ్రంగా ఖండించారు. కోర్టు పనులను బహిష్కరించిన న్యాయవాదులు శాంతియుతంగా నిరసన తెలిపారు. న్యాయవాదులపై హింస అంటే అది న్యాయ వ్యవస్థపై ప్రత్యక్ష దాడి అని న్యాయవాదులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అడ్వకేట్స్ ప్రొటెక్షన్ యాక్ట్ను వెంటనే అమలు చేయాలని, నిందితులను తక్షణమే అరెస్టు చేసి దర్యాప్తు చేపట్టాలని డిమాండ్ చేస్తున్న న్యాయవాదులతో మా ప్రతినిధి ప్రవీణ్ ఫేస్ టు ఫేస్. న్యాయవాదుల పైన జరుగుతున్నటువంటి వరుస దాడుల పైన నిరసిస్తూ ఈ రోజు మొత్తంగా చూసుకుంటే కనుక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని కోర్టులలో బార్ కౌన్సిల్ సభ్యులైనటువంటి వాళ్ళు మొత్తంగా కూడా నిరసనలకు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో చూసుకుంటే కనుక ఈ రోజు మొత్తంగా కూడా కోర్టుల నిర్వహించేటటువంటి కార్యక్రమాలు అన్ని రద్దు చేస్తూ కూడా ఆ నిరసనకు పిలుపునిచ్చారు. అయితే మనతో పాటు హైకోర్టు సీనియర్ అడ్వకేట్ సత్యనారాయణ గారు ఉన్నారు, మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి సార్, మెయిన్ గా చూసుకుంటే కనుక వరుసగా దాడులు జరుగుతున్నాయి. ఈ నెల లోపలనే హైదరాబాద్ వ్యాప్తంగా కూడా చూసుకుంటే కనుక రంగారెడ్డిలో గానీ హైదరాబాద్ లో గానీ 2 న్యాయవాదులు తీవ్రంగా హత్య చేయబడ్డారు. గతంలో కూడా జరిగిన సంఘటన నడి రోడ్ల కూడా ఆ న్యాయవాదుల పైన దాడులు జరుగుతున్నాయి. ఈ నేపథ్యం చూసుకుంటే కనుక ఈ రోజు మొత్తం నిరసనలకు పిలుపునిచ్చారు. కాబట్టి ఏ విధంగా ఉండబోతుంది నిరసనలు, ఏ విధంగా మీ డిమాండ్లు ఉన్నాయి? ఈరోజు భారత ప్రజాస్వామ్య వ్యవస్థలో 4 స్తంభాలు ఉన్నాయంటారు. ఆ 4 స్తంభాల్లో ముఖ్యమైనటువంటి న్యాయ వ్యవస్థ. ఆ న్యాయ వ్యవస్థలో కూడా మరి న్యాయమూర్తులు ఎంతైతే ప్రముఖ పాత్ర వహిస్తారో ఉన్నారో మరి న్యాయవాదులు కూడా అదేవిధంగా ముఖ్యమైన భాగం. అలాంటి న్యాయవాదుల మీద మనం గత కొన్ని సంవత్సరాలుగా మనం గమనిస్తూ ఉన్నాం. వరుస దాడులు జరుగుతూ ఉన్నాయి, భౌతిక దాడులు జరుగుతూ ఉన్నాయి. దాంతో ఆగకుండా ఈ 5-6 సంవత్సరాల నుంచి మరి హత్యలే చేస్తూ ఉన్నారు. దారుణంగా పట్టపగలు నడి రోడ్ల మీద హత్యలు గావించేవారు. మనం వామన్ రావు దంపతులను చూసుకున్నట్టయితే వారిని నడి రోడ్డు మీద, జాతీయ రహదారి మీద వారిని హత్య చేసిన సంఘటన. అదేవిధంగా మొన్నటికి మొన్న మరి సోదరి స్వప్న గారిని వారిని పట్టపగలు చంపిన దాఖలాలు ఉన్నాయి. అదేవిధంగా మరి నిన్న మరి అత్తాపూర్లో ఖాదిరని మన యువ న్యాయవాదిని వారిని కూడా వారి ఆఫీసులో చంపినారు. నిజంగా ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి. ఈరోజు బాధితుల పక్షాన వాదిస్తున్నటువంటి న్యాయవాదులకి ఈరోజు రక్షణ లేకపోతే మరి సామాన్య ప్రజలకు ఏం రక్షణ ఉంటుందని మేము ప్రభుత్వాలను అడుగుతా ఉన్నాం. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం ఎలాగో న్యాయవాదులను పట్టించుకునే పరిస్థితి లేదు. కేంద్ర ప్రభుత్వానికి ఎన్నో ఏళ్లుగా మేము అడుగుతా ఉన్నాం, మరి అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ తీసుకురండి బాబు అని. కానీ ఇంతవరకు కూడా ఆ దిశగా వారి చర్యలు లేవు. కాబట్టి మేము ఈ రోజున తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి గౌరవ రేవంత్ రెడ్డి గారిని ఒకటే కోరుతా ఉన్నాం. అయ్యా, మరి రాజస్థాన్లో ఏ విధంగా అయితే అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ ఉన్నదో, కర్ణాటకలో ఏ విధంగా అయితే ఉన్నదో,
ఈరోజు తెలంగాణలో కూడా మీరు చొరవ తీసుకొని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉన్నది. లేకపోతే కోర్టు మెట్లెక్కాలన్నా బాధితులతో పాటు అడ్వకేట్లు కూడా భయపడే పరిస్థితి ఉన్నది. న్యాయ వ్యవస్థ స్తంభించే పరిస్థితి ఉన్నది. ఒకవేళ న్యాయవాదులు నిజంగా కోర్టుకు వచ్చి బాధితుల పక్షాన వాదించినట్లయితే మరి ఎవరు వారికి మరి వారి పక్షాన ఎవరు నిలబడి వారికి న్యాయం చేకూర్చే పరిస్థితి ఉన్నది. కాబట్టి వెంటనే నేనేమంటున్నాను, రాజస్థాన్ కర్ణాటకలో ఏ విధంగా అయితే అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ అమలు అవుతా ఉన్నదో వెంటనే ప్రత్యేక ఆర్డినెన్స్ చేసి అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయాలి. అదేవిధంగా ఎవరైతే నిందితులు ఉన్నారో, ఎవరైతే ఈ హత్య కారకులు ఉన్నారో వారిని కఠినంగా మరి శిక్ష వేసే విధంగా మరి పోలీసులు ఇన్వెస్టిగేషన్ ఉండాలి. అదేవిధంగా ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి ఈ కేసులను త్వరితగతిన మరి ఎవరైతే నేరస్తులు ఉన్నారో వారికి శిక్ష పడేలాగా చేయాలని చెప్పి మేము హైకోర్టు అడ్వకేట్స్ తరఫున, అదేవిధంగా తెలంగాణ యావత్ న్యాయవాదుల తరఫున మేము మీడియా నుంచి ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. మెయిన్గా సార్ వామన్ రావు దంపతుల హత్య జరిగిన తర్వాత కూడా మరి వేరే స్టేట్లో ఉన్న ఇది ఇక్కడ ఎందుకు అమలు కావట్లేదు? ఏం అడ్డంకులు ఏమున్నాయి? అంటే అది ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రానికి ప్రత్యేకమైన చట్టం ఏర్పాటు చేసుకోమన్నారు. ఈరోజు కేంద్ర ప్రభుత్వంని ఎన్నోసార్లు బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా కూడా డ్రాఫ్ట్ బిల్లు కూడా ఇవ్వడం జరిగింది. కానీ వారు ఎందుకు మరి చులకనగా చూస్తూ ఉన్నారా, లేకపోతే ఎందుకు పక్కన పెట్టారా అర్థం కాని పరిస్థితి ఉన్నది. సార్ చెప్పండి, అయితే న్యాయవాదుల పైన దాడులని నిరసిస్తూ ఈరోజు బార్ కౌన్సిల్ వాళ్ళు కూడా నిరసనలు తెలుపుతున్నారు. ఏ విధంగా చూడాలని? ఒకటండి, అంతకుముందు ఉన్న ప్రభుత్వాలు కూడా ముఖ్యమంత్రి ఎవరు కూడా ఏ యాక్ట్ని తీసుకురాలేదు. కనీసము మన గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వీరైనా కూడా ప్రత్యేకమైన చట్టం అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ త్వరగా తీసుకొని వచ్చి మా అందరికీ ప్రొటెక్షన్ కలిపి న్యాయం చేయాలని మేము వారిని కోరుతున్నాము. ఇది మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి క్రెడిట్ ఉంటుందని మేము విన్నవిస్తున్నాము. విన్నారా? ఎందుకంటే మేము ఎంతోమంది బాధితులకు సాయం చేస్తున్నాము, మేము వృత్తిగా మా ధర్మాన్ని నిర్వర్తిస్తున్నాము. మాకే ప్రొటెక్షన్ లేకుంటే మిగతా వారికి ఏం ప్రొటెక్షన్ ఉంటుంది? కాబట్టి ఈ ప్రభుత్వం మన రేవంత్ రెడ్డి గారి కనీసము ఈ యాక్ట్లో త్వరగతిన అమలు అదే ఆర్డినెన్స్ చట్టాన్ని తీసుకుని వచ్చి మాకు ప్రొటెక్షన్ కల్పిస్తారని చెప్పి వారిని మేము విశ్వసిస్తున్నాము. ఖచ్చితంగా అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ తీసుకొని వచ్చేసి ఆ అడ్వకేట్ల పక్షాన నిలబడాలంటూ కూడా కోరుతున్నటువంటి పరిస్థితులను చూస్తున్నాం. వీడియో జర్నలిస్ట్ మనస్తో ప్రవీణ్, రాజ్ న్యూస్, హైదరాబాద్. హైదరాబాద్లో డ్రగ్స్ అక్రమ రవాణా మరోసారి బయటపడింది. గచ్చిబౌలి ప్రాంతంలో ఈగల్ టీం నిర్వహించిన తనిఖీల్లో కొకైన్ సరఫరా చేస్తున్న ముఠా గుట్టు రట్టయింది. ఈ ఆపరేషన్లో భాగంగా పోలీసులు 32 గ్రాముల కొకైన్ స్వాధీనం చేసుకున్నారు. అంతరాష్ట్ర డ్రగ్ పెడ్లర్తో పాటు మొత్తం 3 నిందితులను అరెస్ట్ చేశారు. ఈ కేసులో భాగంగా పోలీసులు కొండాపూర్లోని వెంకటరమణ రెసిడెన్సీలో సోదాలు నిర్వహించారు. డ్రగ్స్ నిల్వ చేసి నగరంలో వివిధ ప్రాంతాలకు సరఫరా చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. డ్రగ్స్ ను గోప్యంగా నిల్వ చేసి అవసరమైనప్పుడు వినియోగదారులకు అందించే విధంగా ముఠా పనిచేస్తున్నట్లు వెల్లడైంది. దోర్నాల శ్రీశైలం ఘాట్ రోడ్లో పెద్ద ప్రమాదం తప్పింది. చింతల సమీపంలో బ్రేక్ ఫెయిల్ కావడంతో ఆర్టీసీ బస్ కొండను ఢీకొట్టింది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో మొత్తం 62 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. అయితే అదృష్టవశాత్తు ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. ప్రయాణికులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. పెద్ద ప్రమాదం తప్పడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ బస్సు శ్రీశైలం నుండి డోన్ వైపు వెళ్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది. ఘాట్ రోడ్లో మలుపు వద్ద బ్రేకులు పనిచేయకపోవడంతో డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించి బస్సును కొండవైపు మళ్లించడం వల్ల పెద్ద ప్రమాదం తప్పినట్లు తెలుస్తోంది. గమనించిన స్థానికులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని ప్రయాణికులకు సహాయం చేశారు. అనంతరం అధికారులకు సమాచారం అందించారు. మత్తు యువతను చిత్తు చేస్తుంది. గంజాయి చాప కింద నీరులా విస్తరిస్తుంది. రోజు రోజుకు వినియోగం పెరుగుతోంది. పల్లెలు పట్టణాలు అనే తేడా లేకుండా గుట్టు చప్పుడు కాకుండా గమ్యస్థానాలకు చేరుతోంది. గంజాయి నిర్మూలనను ప్రభుత్వం ప్రయత్నిస్తున్నా కొత్త రూపంలో గంజాయి ప్రవేశిస్తోంది. గంజాయి అక్రమ రవాణాపై ఏపీ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. గంజాయిని అరికట్టేందుకు పోలీసులు గట్టి నిఘా పెట్టారు.
నెల్లూరుని గంజాయి రహిత సమాజంగా తీర్చిదిద్దేందుకు పోలీసులు గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. జిల్లా ఎస్పీ అజిత వేజెంట్ల ఆధ్వర్యంలో తరచుగా దాడులు చేయడం, గంజాయిని పట్టుకోవడం, యువతకి కౌన్సిలింగ్ ఇవ్వడం, రౌడీ షీటర్లను నడి రోడ్డుపై నడిపించి పోలీస్ పవర్ చూపించడం వంటి కార్యక్రమాల్లో జిల్లాల్లో విస్తృతంగానే జరుగుతున్నాయి. మారుమూల గ్రామాల్లో, పట్టణాల్లో గంజాయి చాప కింద నీరులా పాకుతోంది. అప్పటికే డ్రోన్ కెమెరాల ద్వారా అన్ని ప్రాంతాల్లో తనిఖీలు చేస్తున్నా ఏదో ఒక చోట గంజాయి, ఇతర మత్తు పదార్థాలకు కొంతమంది బానిసలుగా మారుతున్నారు. అంతరాష్ట్ర దొంగల ముఠా గుట్టును రట్టు చేశారు అన్నమయ్య జిల్లా పోలీసులు. రామపురం మండలం పరిధిలో రాజస్థాన్కు చెందిన ట్రక్ డ్రైవర్ ఇర్ఫాన్ను బెదిరించి ట్రక్కును అపహరించారు కొందరు వ్యక్తులు. బాధితుడి ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేపట్టిన పోలీసులు తాజాగా 4 నిందితులను అరెస్ట్ చేశారు. అపహరణకు గురైన 1,50,00,000 విలువ చేసే ట్రక్కుతో పాటు దొంగిలించడానికి వినియోగించిన స్కార్పియో వాహనం, 4 మొబైల్ ఫోన్స్ స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ కృష్ణమోహన్ తెలిపారు. తక్కువ రోజుల్లోనే కేసును సాల్వ్ చేసిన ఎస్పీ ధీరజ్ను, సిబ్బందిని డీఎస్పీ అభినందించారు. చెందిన ట్రక్ డ్రైవర్ ఇర్ఫాన్ అనే అతను వచ్చి మన దగ్గర రామపురం పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఈ యొక్క ట్రక్ డ్రైవర్ రాజస్థాన్ నుండి అల్లాయి మెటల్స్ ని రాజస్థాన్ నుండి తీసుకొని మన యొక్క చిత్తూరు జిల్లా బంగారుపాలెం మండలం దగ్గర ఈ అమర్ రాజా బ్యాటరీస్ కు సంబంధించిన దానికి ఈ సప్లై చేస్తున్నారు వాళ్ళు. ఆ క్రమంలో పోతూ రామాపురం పోలీస్ స్టేషన్ దాటిన తర్వాత ఒక 4 వ్యక్తులు స్కార్పియో వెహికల్లో వచ్చి అతని వెహికల్ కి ట్రక్కుకి అడ్డంగా వాహనం నిలిపి తర్వాత దాంట్లో నుంచి 2 వ్యక్తులు దిగి ఒక లారీ డ్రైవర్ మీద దాడి చేసి వాళ్ళు ఆ లారీని తీసుకొని వాళ్ళు పారిపోయారు. తర్వాత అతను ఇమ్మీడియట్ గా రామపురం పోలీస్ స్టేషన్కి వచ్చి అదే రోజు 6 గంటలకి మనం కంప్లైంట్ చేయడం జరిగింది. దాని బేస్ మీద మనం రాబరీ కేసు కట్టడం జరిగింది రామపురం పోలీస్ స్టేషన్ లో. డ్రైవర్ ఇచ్చిన ఆ యొక్క స్కార్పియో వెహికల్ వచ్చిన నెంబర్ బేస్ చేసుకొని సీసీ కెమెరా యొక్క ఆధారంగా వీళ్ళు ఎక్కడ అని చెప్పి ఈ యొక్క